que lo tomo esto como que... We are waiting at office. It's raining. We are waiting at Hi, hi. What a coffee. Cold coffee. Cold weather, cold coffee. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ బ్లాగ్ అండ్ ఆల్సో వీకెండ్ బ్లాగ్ అనుకోండి ఏదైతే అది. సో ఇప్పుడైతే ఆర్డర్ వచ్చింది, నేను కాఫీ తెచ్చుకున్నాక కోల్డ్ కాఫీ అండ్ వెళ్తున్నా. వాట్స్ మై వీకెండ్ లైఫ్ లుక్స్ యాక్స్ ఇన్ హాస్టల్. లెట్స్ గో. సో ఐ జస్ట్ కేమ్ టు రూమ్, సో నౌ ఐ నీడ్ టు గెట్ ఫ్రెష్ అప్ అండ్ ఐ సీ యూ. సో గైస్ ఇప్పుడే నేను వచ్చా, ఫ్రెష్ అప్ అయినా. సో టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా స్టిక్కీ నోట్స్ మీద ఏమేమి చేయాలి ఈ వీకెండ్ టాస్క్ రాయాలంటే, అందరికి వీకెండ్ ఫ్రైడే అండ్ అయితే మాకు మాత్రం సాటర్డే ఈవినింగ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లోత్స్ వాష్ చేయాలి, దెన్ బీఈసీజీ హోంవర్క్ ఉంది. సో అదంతా మనం దీంట్లో రాసేసి అక్కడ స్టిక్ చేసుకొని కంప్లీట్ అయిన వర్క్స్ అన్నింటినీ టిక్ చేసేసుకుంటాను అనమాట. సో దట్ రిమెంబర్ ఉంటుంది. అండ్ ఈ వీక్కి ఇప్పటికి ఇచ్చిన టాస్క్లు మాత్రమే రాసుకుంటాను, అంటే డెడ్ లైన్స్ ఏంటి, ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలి, సో అదంతా ప్లాన్ చేసుకుంటాను. సో లెట్స్ సీ. టాస్క్లు అయితే రాసేసిన, ఇప్పుడైతే దీన్ని స్టిక్ చేసేసి నెక్స్ట్ మనమైతే తొందరగా క్లౌడ్స్ వాష్ చేసేసి and I'll get back to you. చూసినారా నా బెడ్ ఎత్తుంది ఇప్పుడు దీన్ని. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you. ఇలా అయిపోయింది బెడ్. ఇప్పుడు ఈ చెత్తను క్లియర్ చేయాలి మనం. We shall clear this చెత్త. Number one. బట్టలు అయితే విండేసిన, ఇంకా ఏమంటారు ఇప్పుడైతే బీఈసీజీలో నాకు ఆల్రెడీ 2 యూనిట్స్ ఉన్నాయి అనమాట. 2 యూనిట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 1 యూనిట్ కేస్ స్టడీ. సో కేస్ స్టడీస్ అయితే అయిపోయినాయి మొత్తము, ఇంకా మిగిలింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో ఈ రోజుకి అయితే నేను ఆల్రెడీ 7 కంప్లీట్ చేసిన, ఇంకా 4 ఉన్నాయి. ఆ 4 రాసేసి నెక్స్ట్ మిగతా వర్క్ చూసేద్దాం. I'll be the last one left when the lights go out. I'm down to one last breath, but I can't stop now. We all fall down sometimes, yeah, but nearly 7:45 అయింది టైం, 7:50 PM టైమ్. సో ఒక యూనిట్ క్వశ్చన్స్ అయిపోయినాయి, ఒక యూనిట్ కేస్ స్టడీస్ అయిపోయినాయి. ఇప్పుడు బీఈసీజీలో మిగిలింది నాకు ఇంకొక యూనిట్ 10 to 11 10 క్వశ్చన్స్ మిగిలినాయి క్వశ్చన్స్. నేను ఏమనుకుంటా అంటే ఈరోజు అది రాసిద్దాం అనుకుంటుండే బీఈసీజీ. సో బీఈసీజీ రైటింగ్ వర్క్ ఈరోజు అయిపోతుంది. దెన్ టుమారో ఎంఐఎస్ 3 క్వశ్చన్సే ఉన్నాయి, అది తొందరగా అయిపోతుంది. ఆన్సర్స్ కూడా బుక్లోని ఓఎంపీపీటీ అదంతా రేపు చేసుకోవచ్చు అనుకుంటుండే. సో ఇప్పటికైతే బీఈసీజీ కంప్లీట్ చేసేస్తాం ఈ రోజుకి. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్దాం. డిన్నర్ టైం. Dinner is Annam. So guys, just finished having dinner and it's almost 9:15. Having just a bottle of milk, buttermilk. So guys, time at 12:10 అయింది. నా వర్క్ ఇప్పుడు అయిపోయింది, ఆఖరి బీసీ. సో ఇంకా రేపు సండే, రేపు 9:30, 10 అవుతుంది అనుకుంటా. So I'll see you in the morning. Bye. Good night. Morning, guys.
I told you I'm not here to mess around, and you've been acting too mysterious. You didn't think I'd go, but do you now? You never took me seriously. You don't have the time for me. I don't have the time to please you. I'll pack all your things away. You're welcome. సో గైస్ టైం అయితే 9:40 అయింది. 10:50 దాకా పెడతారు బ్రేక్ఫాస్ట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సో గైస్ ఇప్పుడే రూమ్కి వచ్చా. ఏమంటారు, బ్రేక్ఫాస్ట్ అయింది మాది. అండ్ నిన్న కంప్లీట్ చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వర్క్ ఎంఐఎస్ రాసేసి అదైతే రైటింగ్ వర్క్ పార్ట్ అయిపోతుంది. ఇంకా పీపీటీస్ చాలా ఫాస్ట్ చేసేయచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ ఇప్పుడైతే మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూస్తూ ఎంఐఎస్ కంప్లీట్ చేసేద్దాం. లెట్స్ గో. కింద పడితే ఎక్కువ టర్న్ అవుతుందని ముందరికి వస్తున్నాడు కట్ చేయడానికి. గుడ్ టెక్నిక్. 52 for 5. So guys, let's unbox this. So obviously it's a laptop stand. ఇంత పెట్టాడా అనే దాని వాల్యూ దానికి బ్రో. సో ఇప్పుడే డిస్కవర్ చేసా. సో గైస్ బేసికలీ ఇదైతే ల్యాప్టాప్ది బెడ్ మీద పెట్టి వాడుతుంటే అది హ్యాంగ్ అవుతుంది. సో కింద ఫ్యాన్స్ ఉంటాయంట, అది దానికి హీట్ రిలీజ్ చేస్తుంది. అది పోకపోతే అది అట్లనే హ్యాంగ్ అవుతుంది. సో ఈ స్టాండ్ తీసుకున్నాను నేను, దాని మీద పెట్టేస్తే కింద స్పేస్ ఉంటుంది, సో ఫ్రీ ఉంటుంది దానికి ఎయిర్ మూమెంట్కి అనేసి. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను వీడియోలోను. సో గైస్ నేనైతే ఇది ఏ ప్రమోషన్ కాదు, ఇది నేను కొన్నాను నా సొంత డబ్బులతోని. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్. స్టాండర్డ్ అయితే బాగానే ఉంది, క్వాలిటీ అయితే 339 రూపీస్ ఎంత పడ్డది. సో గైస్ టైం అయితే ఇక్కడ 6:20 అవుతుంది. వీళ్ళకి బీటెక్ వాళ్ళకి యాప్ డెవలప్మెంట్ ఏడి ఉంది, రేపే సబ్మిషన్. నైట్కి సాఫ్ట్ కాపీ సబ్మిట్ చేయాలి. వాళ్ళు ఇంకా చేస్తారు చూడండి, ఇంకా కుస్తీలు పడతారు పీపీటీ చేసుకుంటూ దీని మీద. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఇదే వీకెండ్ బ్లాగ్, మాకు ఇంకా ఇదే రొటీన్ ఉంటుంది, ఇదే వర్క్స్, ఇదే సంత, ఇదే రామాయణం. మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.